ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దనందిపాడు మండలంలోని పలు గ్రామాల్లో కూటమి పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బూర్లా రామాంజనేయులు పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దనందిపాడు మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన మేరకు నిధులు సమకూరుస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు తీసుకొని మంచి ఇళ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు పట్టాలు ఇచ్చారు. అందులో కూడా విపరీతమైనటువంటి అవినీతి. 20 లక్షలు చేసే స్థల పొలాల్ని 40-60 లక్షలు పెట్టుకొని 2-3 రెట్లకి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ గారి తీసుకున్నారు ఆ డబ్బులన్నీ అవినీతి సొమ్ము. అదే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అవినీతి లేకుండా కనీసం 2-3 సెంట్లతోటి పిల్లర్లు ఉండే విధంగా ఆయన కొన్ని ఇళ్ళు 1 సెంట్ పట్టాల్లో కూడా ఆయన కట్టించే ఇళ్లలో చాలా ప్లేసుల్లో బ్లాక్ సాయిల్లో కట్టిస్తున్నారు. పిల్లర్లు కూడా పెట్టడం లేదు. వాళ్ళు పిల్లర్లు పెట్టకుండా బ్రిక్ వాల్స్ కట్టేసి పైన స్లాబ్ వేస్తూ ఉన్నారు. ఆ బ్లాక్ సాయిల్ కానీ రేపు కుంగిపోతే 5-6 ఏళ్లలో అవి కానీ పడితే కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చాక 2 సెంట్ల స్థలంలో పిల్లర్లతోటి మంచి ఇళ్ళు కట్టించే బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం. దానికి అవసరమైన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక్కొక్క ఇళ్ళని ఒక్కొక్క యూనిట్ లాగా తీసుకొని ఒక ఎన్ఆర్ఐకి అటాచ్ చేసి వాళ్ళు ఒక 2 లక్షలు కనుక ఇవ్వగలిగితే వాళ్ళ పేరు పెట్టుకునే విధంగా చేసి ప్రతి పేదవాడికి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇల్లు ఉండే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అపూర్వ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.